మళ్ళీ నువ్వు దొంగతనం చేసి తెచ్చిన సొమ్ముతోటి ఆ ఎంగిలి మెతుకులు తినే కుక్కలు ఒక 3-4 తయారు చేసుకున్నాం. వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరినన్నా తిడతాడు, వాడి పెళ్ళాన్నన్నా తిడతాడు, వాడి తల్లినన్నా తిడతాడు, చెల్లెనన్నా తిడతాడు. అలాంటి బ్యాచ్ ఒకటి తయారు చేసుకున్నాం. వాళ్ళు మురుగుతారు. వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను, వాళ్ళని చూసేవాడు కూడా లేడు. ఇంకొక 2 పిచ్చి ఛానల్స్ అవి పెట్టుకున్నావు, పక్షులు, యానిమల్స్ అవి పిచ్చి అవి కూడా ఎవడో దేకడు, నేను పట్టించుకోను. సో కాకపోతే నువ్వు ఏదైనా మాట్లాడు, నా గురించి ఏదైనా సరే విమర్శ చేయ, నాకేమి అభ్యంతరం లేదు. కానీ సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, హద్దులు అనేవి ఉంటాయి. అవి దాటేసి మాట్లాడేస్తే ఎవరు పడుండ్రు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, అర్థమైందా? ఏదో గేదె వాటం వేసుకుని నువ్వును మేము అనలేమా వాడు వీడని? నువ్వెంత, నీ బతికంతా నీ దొంగ బతికి మళ్ళీ నువ్వు నన్ను అనేవాడివా? వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఈసారి మాట్లాడినప్పుడు, లేకపోతే ఇంకా చాలా గట్టిగా తిట్టాల్సి ఉంటుంది. టేక్ కేర్.